హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ తింటున్నాము బోటీ ఫ్రై, వైట్ రైస్, ఇంకా బోటీ బిర్యానీ, సాలెడ్ ఉంది, ఎక్స్ట్రా గ్రేవీ ఉంది, ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎవరిచ్చారంటే బోటీ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని అపూర్వ రెంశెట్టి గారు అడిగారు. అలాగే బోటీ ఫ్రై ఛాలెంజ్ చేయండి అని ప్రశాంత్ గారు ఇంకా మానసంజిదేవ్ గారు అడిగారు. మీ పేరు పలకడం కష్టం అవుతుందండి. మానసంజిదేవ్ గారు అడిగారు. వీరి కోసమే ఈ ఛాలెంజ్. అలాగే ఫస్ట్ టైం మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి. అలాగే ఎవరు ఓడిపోతారో, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో కూడా చూడండి. ఫస్ట్ ఇది తినేద్దాం. ఓకే, మీరు ఎంత తర్వాత 1 2 3 స్టార్ట్. ఇద్దరం సేమ్. బోటి అంటే నాకు చాలా ఇష్టం. బాగుంది టేస్ట్. చాలా టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఎంతమంది బోటీ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎప్పుడు మటన్ చికెనే కాదు ఫ్రెండ్స్, బోటి తింటూ ఉండండి. చాలా బాగుంటుంది. మా మమ్మీ అయితే మస్తు సూపర్ చేస్తుంది.
స్పైసీ ముక్కలు కారుతున్నాయి. చూడపోయినా అప్పుడే నేదోది ఎగ్ ఎగ్ మిగిలిపోయింది. నేను మొత్తం కంప్లీట్ చేశాను. వైట్ రైస్ ఇంకా బోటి ఫ్రైలో నేను విన్ అయ్యాను, నీదో ఓడిపోయాడు. నెక్స్ట్ బోటి బిర్యానీ. బోటి బిర్యానీ అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నేను చేయడము. ఎప్పుడు కర్రీ చేస్తా, ఫస్ట్ టైం బిర్యానీ చేశాను. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఎంతమంది ట్రై చేశారో బోటి బిర్యానీ కామెంట్ చేసేయండి. ఓకే తినవా ఎగ్గు? ఓకేనా? 1 2 3 స్టార్ట్. సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. మనం చికెన్ బిర్యానీ చేసినట్టే, కానీ బోటి తొందరగా ఉడకదు కాబట్టి ఫస్ట్ కుక్కర్లో కొంచెం 50% ఉడికించుకున్నాక తర్వాత బిర్యానీ ప్రిపేర్ చేయాలి. మేము అలా కొంచెం గ్రేవీ కూడా తీసుకున్నాం. బా సూపర్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. నేను చేశాను నన్ను కాదు, మీరు ట్రై చేయండి. కారంగా ఉంది ఆనియన్, కారంగా ఉంది ఆనియన్. నా అయిపోయింది ఫ్రెండ్. నాది అయిపోయింది. నేను విన్ను, నేను ఓడిపోయిండు. ఇవాళ పనిష్మెంట్ తీసుకునేది నీదు. ఓకే ఫ్రెండ్స్, చిట్కలో వచ్చేస్తాం ఇదంతా క్లీన్ చేసి పనిష్మెంట్ కోసం. హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాం అంతా క్లీన్ చేసి. వాళ్ళని ఏదో ఓడిపోయాడు. పనిష్మెంట్ తీసుకోవాలి. పనిష్మెంట్ తీసుకోవాలి. కొత్తిమీర, పచ్చి కొత్తిమీరని తినేసేయాలి. నీదో పనిష్మెంట్ అదే. ఓకేనా? తినేసి తినే బాగానే ఉంటుంది. కూరలు అయితే బాగానే ఉంటుంది. హుషారుగా చేయలేపిండు, దగ్గరకు వచ్చినాక అంట తినే ఏం కాదు. కూరలు అయితే బాగానే ఉంటుంది కానీ కూర అసలు టేస్టే తెలియదు, మొత్తం నవ్వులేస్తాం.
బాగానే ఉంటుందేమో, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. పసరు పసరు ఉంటుందేమో అంతే స్మెల్, లేకపోతే ఆ స్మెల్ ఫ్లేవర్ అన్నీ ఉంటుంది. పిచ్చి పిచ్చి చెట్టు తిన్నట్టుందంట ఫ్రెండ్స్. ధనియాల గట్టు ఉంటుందా అందులో కూడా, ఆకులో కూడా లేదా? పసరు పసరు ఉందా? సలాడ్లు వేసుకొని తింటారు బేటా పచ్చిగానే? అట్టనే ఉంది, సలాడ్ వేసుకున్నట్టు. అదే సలాడ్లు వేసుకొని తింటారు కదా ఫ్రెండ్స్ కొంతమంది, మేము ఎప్పుడు ట్రై చేయలేదు. అయితే ఒకరు కామెంట్ చేశారు ఫ్రెండ్స్, మీ ఏం పనిష్మెంట్లు, ఒక్క మిరపకాయ అట్లా పెట్టుకుంటాను, 5-6 మిరపకాయలు పెట్టుకోవాలి, ఏం కారం, నిమ్మకాయ కారమా ఏంటో అంట, అది పెట్టుకోండి అట్లా పెట్టుకోండి అని చెప్తున్నారు. మా వాళ్ళ ఆయన కాడికి పెట్టుకుంటాం ఫ్రెండ్స్, అంతకు మించి అంటే ఏమంటారు, మీరే చెప్తారు కదా హెల్త్ కోసం. మళ్ళీ అంటారు హెల్త్కు చూసుకోండి, అలాంటి పనిష్మెంట్స్ ఎందుకు తీసుకుంటారు అని అంటారు. కానీ ఇక కొంతమంది అంతే, మనం వదిలేసేయాలి, ఏం చేయలేము. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇంత ఫుడ్ తీసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు ఎందుకు అని చెప్తున్నారు. ఇంత ఫుడ్ తీసుకుంటూనే మీరు చూస్తున్నారు. అదైతే నిజం ఫ్రెండ్స్, మంచి టేబుల్ నిండి మేము ఇంత హెవీ ఫుడ్ తీసుకుంటేనే ఆ వీడియో కొద్దిపాటు 3K 4K అలా వెళ్తుంది. అంతే, అందుకోసమని తప్పట్లేదు ఈ ఫుడ్ తీసుకోవడము. యూట్యూబ్ కూడా మామూలుగా ఫుడ్ తీసుకుంటే ఏం రికమెండ్ చేయట్లే, మంచిగా హెవీగా తీసుకొని పుష్టిగా తింటానే చేస్తున్నారు. అని ఓకే ఫ్రెండ్స్, హెల్త్ చూసుకుంటున్నాము, ఇది చూసుకుంటున్నాము, ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే చేసిన మీకోసమే. కొంతమంది అయితే ఇంకా అవసరమా మీకు అంత ఫుడ్ తీసుకోవడము అది ఇది అని అంటున్నారు. కానీ ఓకే ఫ్రెండ్స్ తప్పదు, ఎందుకంటే ఒకటి చేయాలి అని నిశ్చయించుకున్నప్పుడు ఎంత కష్టమైనా చేయాలి ఫ్రెండ్స్, తప్పదు కదా. ఇప్పుడు మేము ఈ కంటెంట్ తీసుకున్నాము, ఫుడ్ ఛాలెంజెస్ ఎందుకు తీసుకున్నామంటే కొంచెం ఇదే నడుస్తుంది, ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఇదే తీసుకున్నాం. ఇవాళ రేపు అందరూ నడుస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకనేసి మేము కూడా సరే ఇదే చేద్దాము అనేసి ఈ కంటెంట్ తీసుకున్నాం. ఈ కంటెంట్ తీసుకున్నప్పుడు దీన్ని కంటిన్యూ చేయాల్సిందే కదా ఫ్రెండ్స్, కష్టమైనా నష్టమైనా తప్పదు, అందుకోసమనే చేస్తున్నాము. అయినా మా ఇష్టంగా మేము తీసుకున్నాం ఈ కంటెంట్ కాబట్టి ఇష్టంగానే చేస్తున్నాం ఫ్రెండ్స్, కష్టంగా ఏం చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, హెల్త్ కూడా చూసుకుంటున్నాము, అలాగే ఈ ఛాలెంజెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఛాలెంజెస్ చెప్పండి ఫ్రెండ్స్. అంతా సైలెంట్ అయిపోయారు, ఏమైందో మరి అందరు సైలెంట్ అయిపోయారు. ఇంకా ఛాలెంజెస్ ఇవ్వండి ఫ్రెండ్స్, చేస్తాము. అలాగే మా వీడియోస్ని ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాటికి ఇంతే, నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం, బాయ్.